హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్తో మొదలైన పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మెగాస్టార్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక మరో 10 మంది హీరోలు ఆయన పేరు చెప్పుకొని ఎంట్రీ ఇచ్చారు. ఇలా మెగా ఫ్యామిలీకి ఫ్యాన్స్ అంతా ఇంత కాదు. ఇక అందుకే తెలుగు స్టేట్స్లో మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ విషయమైనా ఇట్టే వైరల్ అయిపోతుంది. మెగా ఫ్యామిలీ కూడా ప్రతి విషయాన్ని ఫ్యాన్స్తో పంచుకుంటారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ ఆ విషయం ఏంటంటే, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి మెగా బ్రదర్కు కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు దానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట ఆసక్తికరంగా మారింది. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో ఆ 3 ఎంపీ పదవులు ఎవరికి దక్కుతాయని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ 3 సీట్ల కేటాయింపు విషయమై కూటమి పార్టీల నేతలు చర్చించాల్సి ఉంది. ఈ విషయంపై జనసేన పార్టీ నేత కసరత్తులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తుంది. మెగా బ్రదర్ నాగబాబుకు పదవి కట్టబెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు కొందరు. రాజ్యసభలో జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ ఒక రాజ్యసభ పదవి కోసం కాకాపడుతున్నట్టు సమాచారం. నాగబాబుకు రాజ్యసభ పదవి ఇస్తారని జోరుగా చర్చ జరుగుతుంది. 3 పదవిల్ని కూటమిలోని 3 పార్టీలు తలా ఒకటి తీసుకుంటాయా, లేదంటే టీడీపీ 2, జనసేన పార్టీ 1 పదవిని తీసుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. అలాగే టీడీపీకి 2, బీజేపీకి 1 పదవి ఇస్తారనే ప్రచారం కూడా ఉంది. నాగబాబు జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి జనసేన పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి నాగబాబు ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. నాగబాబు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎంతో పనిచేశారు. అందుకే పవన్ కూడా నాగబాబుకు పదవి కట్టబెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ రాజ్యసభ సీటు ఒకటి జనసేనకి ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు అధికారికంగా ఎవరి పేర్లు ప్రకటించినప్పటికీ నాగబాబు పేరు మాత్రం ప్రముఖంగా వినిపిస్తుంది. మరి చూడాలి నాగబాబు ఈసారైనా పదవి చేపడతారో లేదో. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.